నారాయణపేట జిల్లాలోని మాగనూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులు ఎవరైనా సరే వెంటనే కఠినంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు తేలితే సంబంధిత అధికారులను సస్పెండ్ చేయాలని కలెక్టర్ను ఆదేశించారు. సీఎం ఆదేశాలతో విచారణ చేపట్టిన కలెక్టర్ సిగ్దా పట్నాయక్ మాగనూరు మండల విద్యాశాఖ అధికారి ఇన్ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయులను సస్పెండ్ చేస్తూ మధ్యాహ్న భోజన ఏజెన్సీని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పైన ఏమైందంటే చేసిన తర్వాత ఫ్రై అయిపోతుంది జర గాలి కొంచెం అదిగానే వచ్చిన పాఠశాలలోని వంటగది స్టోర్ రూమ్లను పరిశీలించారు. అనంతరం విద్యాశాఖ అధికారులు గ్రామస్తులతో విచారణ చేపట్టారు. పాఠశాలలోని వంటగది స్టోర్ రూమ్ తనిఖీ చేశామని, వంట ఏజెన్సీని రద్దు చేస్తున్నామని కలెక్టర్ అన్నారు. నారాయణపేట జిల్లాలోని ప్రతి స్కూల్లో ఒక మెస్ కమిటీ వేస్తామన్నారు. అందులో 2 ఉపాధ్యాయులు బాధ్యత తీసుకుని భోజనం నాణ్యతను నిర్ధారించిన తర్వాత విద్యార్థులకు అందజేసేలా చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. డీటెయిల్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. కలెక్టర్తో పాటు స్పెషల్ ఆఫీసర్, మండల్ స్పెషల్ ఆఫీసర్, తర్వాత వివిధ మండల్ స్థాయి ఆఫీసర్స్ అందరూ కూడా ఇక్కడ వచ్చారు. నిన్న సాయంత్రం జరిగిన ఇన్సిడెంట్లో ఒక 17 మెంబర్స్ ఎఫెక్ట్ అయ్యారు. నిన్న మధ్యాహ్నం భోజనం తర్వాత 17 మెంబర్స్ వామిటింగ్ తర్వాత ఇలా సెన్సేషన్తో అందరికీ ఇమీడియట్గా ఇక్కడ పిహెచ్సి డాక్టర్ వచ్చారు. పిహెచ్సి డాక్టర్ చూసిన తర్వాత వెంటనే ఒక 15 మెంబర్స్లకు సిహెచ్సి పక్కన షిఫ్ట్ చేయడం జరిగింది. సిహెచ్సి పక్కనలో కొంతసేపు వాళ్ళు ఇమీడియట్ ట్రీట్మెంట్, అర్జెంట్ ట్రీట్మెంట్ చేశారు. ఆఫ్టర్ దాట్ డాక్టర్ ఒపీనియన్ ప్రకారం అందరికీ మహబూబ్ నగర్ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా కొంచెం ప్రాపర్ సూపర్విజన్ అండ్ ప్రికాషన్ కోసం మహబూబ్ జనరల్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ కూడా షిఫ్ట్ చేయడం జరిగింది. డీటెయిల్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. కలెక్టర్తో పాటు స్పెషల్ ఆఫీసర్